హలో అండి. వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఆలు క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే చపాతీ, రైస్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆలు క్యాప్సికమ్ కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను క్యాప్సికమ్, బంగాళదుంప, కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వీటిలో నుంచి బంగాళదుంప ముక్కలను మాత్రమే ప్యాన్లో వేసుకొని వీటిని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ వీటిని కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలను వేసుకుంటున్నాను. ఇందులోని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టమాటాలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కలుపుతూ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్, ఆలు, ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటిని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత దీని మీద మూత తీసి దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఆలు క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న కర్రీని చపాతీ, రైస్ ఎందులో తీసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.